భారీ వర్షం పడుతోంది. క్లౌడ్ బర్స్ట్ అయ్యిందా అన్నట్టుగా, మేఘం బద్దలెసుకుపోయిందా, మేఘం విస్ఫోటనం జరిగిందా అన్నట్టుగా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిజంగా చాలా రోజుల తర్వాత వర్షంలో నిల్చోవాలంటే భయం వేస్తుంది. అటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడా కూడా తేలికపాటి వర్షమా అని ఎక్కడ జాడ కనిపించట్లేదు. మోస్తరు వర్షం కూడా కాదు. ఐ థింక్ హైదరాబాద్ నేను వచ్చిన తర్వాత నా కళ్ళ ఎదురుగా నేను చూసిన అతి భారీ వర్షం అనే చెప్పుకోవాలి. ఆ స్థాయిలో భారీ వర్షం ఉంది. ఎందుకంటే ఆ చినుకులు కూడా మీరు చూడొచ్చు, కళ్ళ ముందు ఆ చినుకు సైజ్ చూడొచ్చు, మీరు చూడొచ్చు. లిటరల్ గా బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే కనుక ఆలోచించే ప్రయత్నం చేయండి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. భారీ అతి భారీ వర్షం పడుతుంది హైదరాబాద్ లో. ఇప్పటికే రోడ్లని మీరు చూడొచ్చు. కేవలం 2 నిమిషాల వ్యవధిలో బయటకు వచ్చి నిల్చోవాలంటేనే భయం వేస్తుంది. ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఈ అంశానికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. దయచేసి అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు. రావచ్చు. మరి ముఖ్యంగా ఇంకొక 3 గంటల పాటు, ఓ మై గాడ్, ఇంకొక 3 గంటల పాటు ఆ రిపోర్ట్ కూడా నేను మరి కాసేపట్లో నేను పంపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇప్పటికే రిపోర్ట్ ని టీమ్ కి ఫార్వర్డ్ చేశారు. అండ్ మరి కాసేపట్లో రిపోర్ట్ మీ దగ్గర రాబోతోంది. భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం. దయచేసి ఎవరైనా కూడా ఎక్కడ బయట ఉంటే సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళిపోండి. ఎందుకంటే భారీ వర్షం పడుతోంది. ఎప్పుడు కూడా చినుకు నేను ఈ సైజు అంటే కళ్ళకు కనిపిస్తోంది. ప్రతి చినుకు కూడా కళ్ళకు కనిపించేంత సైజ్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షం పడుతుంది. ఇటు ఈశాన్యానికి సంబంధించి ఆగ్నేయానికి సంబంధించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం ఆగ్నేయ హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకుంటే, అక్కడి నుంచి మొదలు పెడితే ఇటు ఉత్తర హైదరాబాద్ నుంచి ఈశాన్య హైదరాబాద్, అలాగే తూర్పు హైదరాబాద్ తో పాటు ఆగ్నేయ హైదరాబాద్ నుంచి మధ్య హైదరాబాద్ వరకు కూడా ప్రస్తుతం ఈ వర్షం కంటిన్యూ అవుతుంది. భారీ వర్షం పడుతోంది. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోయే ప్రయత్నం చేయండి. అండ్ లోతట్టు ప్రాంతాలకి భారీగా వర్షపు నీరు చేరుకుంటున్న నేపథ్యంలో దయచేసి జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ లో కుండపోత బాణ పడుతోంది. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. భారీ వర్షం పడుతోంది. ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత ఈ కైండ్ ఆఫ్ వర్షం ఈ మధ్య కాలంలో నేను చూసింది లేదు. ఇట్స్ మై ఓన్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాస్త భారీ వర్షం పడుతుందనే చెప్పుకోవాలి. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. గొడుగు పట్టుకొని నిల్చున్నా కూడా వర్షపు నీరు దాని ఏమంటారు, సాధారణంగా జల్లులు ఉంటాయి కదా, ఇదిగో ఆ జల్లులకు సంబంధించి ఫోన్ మీద పడుతున్నాయి. నేను గొడుగు వేసుకొని మీతో మాట్లాడుతున్నప్పటికీ ఆ జల్లులు నా మీద పడుతున్నాయంటే ఆ వర్షపు చినుకుల ప్రెషర్ మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వర్షం ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల దూరం. అంటే నేను కాస్త మేడ మీద ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి ఓ మై గాడ్ ఆ మెరుపులు చూస్తుంటే భయం వేస్తుంది. ఏ క్షణంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుందా అని చెప్పి మెరుపులు ప్రస్తుతం మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ జాగ్రత్త. అలర్ట్. ఇంకొక 3 గంటల పాటు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారీ వర్షం పడుతోంది. మీరు చూడొచ్చు, నేను కాస్త మేడ మీద నిల్చున్న ప్రాంతంలో కూడా గత పావు గంట 20 నిమిషాల నుంచి వర్షం కుమ్మేస్తూనే ఉందని చెప్పుకోవాలి. ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరి ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్స్ శిల్ప, పవన్, అలాగే పెట్రీషియా వీళ్ళందరూ కూడా అప్డేట్స్ ని ట్రాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అప్డేట్ ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. మీ ముందు ఉంచేందుకు ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్టీవీ హైదరాబాద్ టీం అంతా ప్రస్తుతం దీని మీద ఫోకస్ చేస్తోంది. ఎందుకంటే భారీ వర్షం పడుతుంది. రిమెంబర్, భారీ వర్షం నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి ఓ మై గాడ్ మెరుపులు లిటరల్ గా చూడగలుగుతాను. అండ్ ఒకవేళ మీరు సెన్స్ చేస్తుంటే బహుశా వర్షపు నీటి వల్ల నా మొహం మీద ఆ లైటింగ్ పడింది, మీకు కనిపించకపోయి ఉండొచ్చు. బట్ భారీ వర్షం పడుతోంది. గత కొద్ది గంటలుగా భారీ వర్షం సంబంధించి అంటే 6:30 ఆ ప్రాంతంలో తేలికపాటి వర్షంగా మొదలైంది. మీరు చూడొచ్చు, నాకు ఇక్కడ మోకాల వరకు కూడా ఆ చినుకలతో నా మోకాల వరకు కూడా తడిసిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరడం జరుగుతోంది. ఇటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, అలాగే దీంతో పాటు రాయదుర్గం ఆ ప్రాంతాల్లో కావచ్చు, ఇలా మియాపూర్ లో కూడా
భారీ వర్షం పడుతోంది. ఇటు మియాపూర్ నుంచి తీసుకుంటే ఇటు రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, దాంతో పాటు కొండాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేయండి. సో దట్ అటువైపు వచ్చే వాళ్ళకి కమ్యూనికేట్ చేసినట్టు అవుతుంది. కొద్దిసేపటి క్రితం భారీ వర్షం ప్రారంభమైంది. మరి ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల గురించి మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు భారీ వర్షం పడుతోంది. ఈ భారీ వర్షం నేపథ్యంలో మీరెక్కడైనా చిక్కుకున్నారా, మీరెక్కడైనా ఇరుక్కున్నారా? రిమెంబర్, ఇంకొక పాయింట్ నేను గుర్తు చేయాలి. మ్యాన్ హోల్స్ కి సంబంధించి రీసెంట్ గా ఘటన చూసాం. చిన్నపిల్ల మ్యాన్ హోల్ లో పడిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ మ్యాన్ హోల్ అంటే అక్కడ వర్షపు నీరు లేదు. మామూలు టైంలోని ఆ మ్యాన్ హోల్ మూత ఓపెన్ చేసి ఉన్న క్రమంలో ఆ చిన్నపిల్ల ఆ మ్యాన్ హోల్ లో పడిపోయింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వర్షపు నీరు లోతటి ప్రాంతాల్లో చేరుకుంటుంది కదా అని చెప్పి వాటిని ఓపెన్ చేసే ప్రయత్నం చేయొద్దు. చేస్తే కనుక కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది, వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ప్రస్తుతం భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో కాస్త అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కొంతమంది మాట్లాడుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు. హెవీ రైన్ ఇన్ మణికొండ అంటూ మై వ్యూ కామెంట్ చేశారు. అలాగే మాదాపూర్ లో కుండపోత అంటూ ఇంకొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు కామెంట్ చేయండి. అండ్ మీ ప్రాంతాల్లో ఏమైనా కరెంట్ కోతలు కావచ్చు, ఎందుకంటే వర్షం పడినప్పుడు సడన్ గా మనం చూస్తూ ఉంటాం, థింగ్స్ హ్యాపెన్స్ అంటూ ఉంటాం కదా, అలాంటివి ఏమైనా ఉంటే కనుక చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ప్రాంతాల్లోకి లోతట్టు ప్రాంతాలు ఉంటూ ఉంటాయి కాబట్టి కొన్ని అక్కడికి వర్షపు నీరు చేరుకుంటుందా? ఎందుకంటే లాస్ట్ టైం ఆర్టీవీ కాల్ ఇచ్చిన తర్వాత కొంతమంది రియాక్ట్ అయ్యారు, చెప్పుకొచ్చారు, మై గాడ్ మెరుపులు ఉరుములు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంతవరకు మెరుపులకు సంబంధించి మాత్రం మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఉరుములు కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో మెరుపులు, ఉరుములు, భారీ వర్షంతో హైదరాబాద్ ప్రస్తుతం గత అరగంట ముప్పావు గంట నుంచి ఆ వర్షపు ప్రభావాన్ని చూస్తుందని చెప్పుకోవాలి. ఇటు క్లౌడ్ బస్ లాంటి పరిస్థితి ఉందా? మీరే మాట్లాడే ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ భారీ వర్షానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన భారీ వర్షం ఏకధాటిగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాకుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అలాగే ఎర్రగడ్డ, ఇక అటువైపు చూసుకుంటే కూకట్పల్లి, కేపీహెచ్పి, మియాపూర్, పటాన్చెరుతో పాటు ఇటు హైటెక్ సిటీ, మాధాపూర్,